అసలు ఎందుకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద నామాలు ఉంటాయో తెలుసా? ఒకప్పుడు వెంకటేశ్వర స్వామికి అంత పెద్ద నామాలు ఉండేవి కాదు. తన కళ్ళతో అందరినీ చూసేవారు. అయితే అప్పట్లో అధికారులు కొంతమంది చిన్న చిన్న తప్పులు చేసేవారు. ఆ చిన్న చిన్న తప్పులకు కూడా స్వామి వారు పెద్ద శిక్ష వేసేవారు. అది అలాగే కొనసాగడంతో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ముందుకు వెళ్ళడానికి అందరూ భయపడేవారు. దాంతో అర్చకుల బృందం స్వామివారు కళ్ళ ముందు జరిగే పాపాలను కఠినంగా శిక్షిస్తారని భావించి స్వామివారి ఆగ్రహం చల్లార్చడానికి నామాల్లో కొంచెం కర్పూరం కలిపి ఆ నామమే కొంచెం వెడల్పుగా పెట్టి స్వామివారి కన్నులను మూసేశారు. కానీ ఏకంగా కళ్ళని మూసివేస్తే స్వామివారి ఆగ్రహానికి బలి అవుతారని భయపడి వారంలో ఒక్క రోజైన లక్ష్మీవారం మాత్రమే అంత పెద్ద నామాన్ని తీసివేసి చిన్న నామం పెడతారు. స్వామివారి నేత్ర దర్శనానికి అందరికీ అవకాశం ఇస్తారు. అదే రోజు స్వామివారి ఆభరణాలు అలంకరణ తీసివేసి స్వామివారి నిజ స్వరూప శరీర దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తారు. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. మీలో ఎవరైనా స్వామివారి నిజ స్వరూప దర్శనం చేసుకుని ఉంటే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెంపుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా కొన్ని ఫాలో చేయండి. మీరు ఈ మంత్ తిరుపతికి వెళ్లే ప్లాన్ లో ఉంటే ఖచ్చితంగా కార్ లోనే వెళ్ళండి. ఎందుకంటే బస్సెస్ ట్రైన్ టికెట్స్ అవైలబుల్ గా ఉండవు కాబట్టి మీ ఫ్యామిలీతో అయినా మీ ఫ్రెండ్స్ తో అయినా కార్ లోనే వెళ్ళండి. మీ దగ్గర కార్ లేకపోతే మా లాండ్రీ కార్స్ యాప్ లో కార్ ని బుక్ చేసుకుని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90004747 కి కాల్ చేయండి.